ఈ రోజు నేను మీ ముందుకు ఒక స్పెషల్ ఐటమ్ ని చూపిద్దామనేసి వచ్చేసానండి. హాయ్ అండి ఆల్, వెల్కమ్ టు పరీస్ వరల్డ్. నేను మీ పరిమళ. ఈ రోజు నా వీడియోలో మీకు ఒక స్పెషల్ రెసిపీని చూపిద్దామనేసి వచ్చానండి. అదేంటో కాదు, అది కేవలం చికెన్ పికిల్స్ అన్నమాట. పికిల్స్ అంటున్నాను ఏంటి అని అనుకోకండి, పికిల్స్ పికిల్సే అండి. చికెన్ ఒక పికిల్ చేస్తున్నాను అండ్ చికెన్ డ్రైగా పొడి చేస్తున్నాను అనమాట. 2 రకాలు చేస్తున్నాను. ఆ 2 రకాలు నేను ఎలా చేశాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుందాం అనేసి నేను ఈరోజు మీకు ఈ వీడియో తీసుకొచ్చానండి. దాంతో పాటు లంచ్ ప్రిపరేషన్స్ కూడా చేసేసాను. అన్నం, కారం పప్పు చారు అనమాట. రైస్ చేసేసి నానబెట్టేసి అలా పక్కకు పెట్టేసి ఆన్ చేసేసామండి. అండ్ నెక్స్ట్ పప్పుకి వెళ్తున్నాను. పప్పు అయితే అందరికీ వస్తుంది. కారం పప్పు చారు అనమాట. అయితే ఈ పప్పు చారులో ఒక్క స్పెషల్ ఐటెం ఉంటుంది. నేను ఎలా చేస్తాను, దాన్ని టేస్ట్ గా రావడానికి ఒక ట్రిక్ ఉంటుందండి. అందరికీ తెలుసుండొచ్చు, బట్ కొంతమందికి తెలియని వాళ్ళకైతే చెప్తామనేసి ఇలా ఇచ్చాను. అయితే పప్పు చారులో పచ్చిమిర్చి కంపల్సరిగా వేయడానికి ట్రై చేయండి. పచ్చిమిర్చి పప్పు చేయొచ్చు. ఇక్కడ పప్పు చారు, కారం పప్పు చారులో కూడా మనం ఒక 5 పచ్చిమిర్చి వేస్తే టేస్ట్ బాగుంటుందండి. దాంతో పాటు మనం వెల్లుల్లి రెబ్బలు ఒక 5 వేసామంటే ఆ పప్పు చారుకి ఆ టేస్టే వేరండి. గట్టి పప్పు అయినా పప్పు చారైనా కానీ పచ్చిమిర్చి వెల్లుల్లి అనేది కంపల్సరిగా ట్రై చేయండి. టేస్ట్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది, సూపర్ గా ఉంటుంది. సో ఇలా ట్రై చేయండి, ఓకేనా. సో ఈ రోజు పికిల్ ఎందుకు చేస్తున్నాను అంటే, మా అబ్బాయి హాస్టల్లో ఉంటాడండి. అబ్బాయికి హాస్టల్లో ఫుడ్ సరిగ్గా నచ్చట్లేదు, టేస్ట్ అనిపించట్లేదు. సో మమ్మీ చాలా చప్పగా ఉంటుంది, నేను అసలు తినలేకున్నాను మమ్మీ, ఏదైనా నా కోసం చేసి పెట్టు అనేసి మా అబ్బాయి అడిగాడు అనమాట. సో దానికోసమే నేను ఇక్కడ చికెన్ పికిల్స్ చేస్తున్నానండి. అయితే మీ అందరికీ తెలుసు చికెన్ పికిల్ ఎలా చేయాలి అనేది, బట్ ఇంకా టేస్ట్ గా రావాలి, ఎలా స్టెప్ బై స్టెప్ చేయాలి అనేది చూపిద్దాం అనేసి నేను ఇక్కడ మీకోసం ఈ వీడియోని అయితే తయారు చేశాను. దాంతో పాటు నేను చేసే వర్క్ కూడా కొంచెం చేసి చూపిస్తానండి. ఏం వర్క్ ఉందండి, ఏం లేదు, అన్నం పప్పు చారు చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ నేనైతే ఒక 1/2 కిలో చికెన్ తీసుకున్నానండి. అంతా చెస్ట్ పీస్, ఏది బోన్ లేకుండా చూసుకొని తీసుకున్నాను. అయితే దీంట్లో ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం అండ్ 1.5 స్పూన్ వెల్లుల్లి పేస్ట్, అల్లం పేస్ట్, ఓకేనా. అండ్ 1 స్పూన్ ఉప్పు. ఇది మీకు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. నేనైతే ఇక్కడ చాలా చప్పగా వేసుకుంటాను. ఎందుకోసం అంటే మేము కొంచెం చప్పగానే తింటాం. కారం ఎక్కువ తిన్నా కానీ ఉప్పు అయితే చాలా తక్కువ వాడతాను. అయితే ఇలా కలిపేసి పక్కకు పెట్టేశానండి. ఇది చికెన్ పొడికి చేస్తున్నానండి. ఇంతసేపు నేను అన్ని కలిపాను కదా, అది చికెన్ పొడికి అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ పీసెస్ గా చేస్తున్న చికెన్ వచ్చేసి పికిల్ కండి. దీనికి కూడా బోన్ లేకుండా చిన్న చిన్న చెస్ట్ పీసెస్, చిన్న చిన్న సైజెస్ గా చేసుకున్నాను. ఇలా చేసేసుకొని రెడీగా పెట్టుకున్నానండి. ఒక పక్క రైస్ అవుతుంది, ఒక పక్క పప్పు కూడా అయిపోతుంది అనమాట. సో పప్పు ఎండింగ్ వచ్చేసింది. పప్పు రుబ్బేసి తాలింపు వేసేసి పక్కకు పెట్టి నెక్స్ట్ చికెన్ పికిల్ కి కావాల్సిన మసాలాలు అవన్నీ ట్రై చేస్తున్నాను. ఇక్కడ పప్పు అయితే రెడీ అయిపోయిందండి. దానికి కావాల్సిన తాలింపుకు రెడీ చేసేసాను అనమాట. ఇంట్లో చేసే ఫుడ్ అండి, ఒకటే మాట చెప్తాను, అందరికీ తెలుసు. ఇంట్లో చేసేది ఏదైనా కానీ అది టేస్ట్ ఉందా లేదా అనేది కాదు, కానీ హెల్తీగా ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి. అందుకే నేను కొంచెం చప్పగా చేస్తానండి, హెల్తీ కోసమే. ఇంట్లో తినే ఫుడ్ చాలా హెల్తీ. ఇంట్లో చేసే ఫుడ్ నచ్చట్లేదు అనేసి బయట ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు. బట్ మనమైతే ఎక్కువ శాతం ఇంట్లో చేసుకుంటే మన హెల్త్, మన కుటుంబాన్ని మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం అనమాట. సో ఇలా పప్పు తాలింపు వేసి ఆ స్మెల్ ఉంటదండి, సూపర్ ఉంటది పప్పు తాలింపు స్మెల్. ఇదొక మెమరీ కదా, పప్పు తాలింపు స్మెల్ ఇంట్లో మొక్కల్లాగా వస్తూ ఉంటదండి. ఆ స్మెల్ ఒక 1 అవర్ వరకు పోదు. అయితే ఇక్కడ నేను చికెన్ మసాలాకి కావాల్సిన దినుసులు అన్ని చూపించాను కదండి. ధనియాలు, ఇక్కడ మనకి మసాలా కావాల్సింది ధనియాలు, వట్టి మిరపకాయలు, జీలకర్ర, 3 ఇలాచీలు, 3 లవంగాలు, 3 చెక్కలు,
చిన్న చిన్న సైజు తీసుకున్నానండి. ఇక్కడ ఈ మసాలా దేనికి అంటే ఇది పికిల్ కోసం చేసుకునేదండి. ఫస్ట్ చేసిన మసాలా వేయించినదేమో పొడి కోసం, ఇప్పుడు వేయించినది పికిల్స్ అనమాట. ఇప్పుడు నేను పొడి చేయడానికి ఈ మసాలాని మిక్సీ చేస్తూ ఇక్కడ చికెన్ ఫ్రై చేసేద్దామనేసి రెడీగా పాన్ పెట్టేసానండి. చూసారా, ఈ పీసెస్ ఇలా సైజ్ లో చిన్నగా కట్ చేసేసుకున్నాను అనమాట. ఈ సైజ్ ఉంటే చాలండి. ఇలా ఆయిల్ కాగాక ఆయిల్లో ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ పీసెస్ వేస్తాం. చూడండి, చికెన్ పికిల్ చాలా బాగుంటుందండి టేస్ట్. అయితే ఎవరికైతే బ్యాచిలర్స్ ఉన్నా ఇంట్లో ఇలా చేయించుకొని తీసుకెళ్ళండి. మీకు కొద్ది రోజులైనా హోమ్ సిక్ అనేది ఉండకుండా ఉంటుంది. సో నా సజెషన్ అయితే అలా అనమాట. బ్యాచిలర్స్ కానీ హాస్టల్లో ఉండే పిల్లలకు కానీ సింగిల్ లైఫ్ లీడ్ చేసేవాళ్ళు ఇంట్లో ఇలా తయారు చేయించుకొని తీసుకెళ్ళండి. సో ఇంట్లోనే కాస్త టేస్టీగా తినే అవకాశం ఉంటుంది. సో హాస్టల్లో ఉన్నా కూడా ఇలా పికిల్స్ అయితే అట్లీస్ట్ ఒక 1 మంత్ అయితే ఉంటుంది. బట్ చికెన్ కదా ఎవరో ఉంచరు, త్వరగా అయిపోతారు. 1 వీక్ ఏంటండి, 1 మంత్ ఏంటండి, 1 వీక్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఈ మసాలాని నేను మిక్సీకి వేస్తున్నాను అండి. ఈ మసాలాతో ఇది పౌడర్ అండి, పౌడర్ చేసుకోవాలి. ఏంటంటే చికెన్ డ్రైగా చేసుకోవాలి కాబట్టి పొడిగా దీనికి కావాల్సినది యాక్చువల్ గా కరివేపాకుని కూడా ఆయిల్లో వేయించాలి. బట్ నేను ఇక్కడ మర్చిపోయాను, తర్వాత వేస్తున్నాను. కరివేపాకు, కాస్తంత ఇంగువ, ఇంకా చింతపండు వేసి మిక్సీకి వేసానండి. అందులోనే ఉప్పు వేసుకోవాలి టేస్ట్ తగ్గట్టు మసాలాలో. సో యాక్చువల్ గా ఉప్పు ముందన్న వేయచ్చు, నేనైతే ఇక్కడ మర్చిపోయాను, తర్వాత వేసాను అనమాట. సో ఒక ప్లేట్ తీసుకొని ఆ పొడి అంతా ఇలా తీసుకున్నామండి. ఈ పొడిని ఇలా తీసుకున్నాక ఇక్కడ చికెన్ ఫ్రై అవుతుందో లేదో ఒకసారి చూద్దాము. చూడండి, పీసెస్ అయితే ఇలా ఇంకొంచెం మెత్తగా ఉన్నాయి, కొంచెం డ్రైగా అవ్వడానికి చూద్దాము. చాలా డ్రై అవ్వాలన్నమాట. సో ఇప్పుడు అయ్యిందండి. ఇలా డ్రై అయ్యాక ఒక ప్లేట్ లోకి తీసుకొని కాసేపు చల్లారనివ్వాలన్నమాట. ఈ చికెన్ పొడిని ఇలా డ్రై అయ్యాక మిక్సీకి వేసుకోవాలన్నమాట. అంత లోపల మనకు ఆల్రెడీ మిగిలిన ఆయిల్లో కొన్ని వెల్లుల్లి, ఒక 15 వెల్లుల్లి రెబ్బల్ని వేయించుకున్నామండి. అదే ఆయిల్లో అది అవసరం పడుతుంది అనమాట ఈ మసాలాకి. సో ఇలా వేయించి పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ చికెన్ ఫ్రైని మిక్సీ వేద్దామండి, పౌడర్ లాగా చేద్దాము. మరీ ఓవర్గా మెత్తగా కాకుండా కొంచెం బరకగానే చేసుకుందాం. ఇలా చేశాక సో మిక్సీ వేసేద్దామండి. ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తున్నాను. సో అయ్యిందండి. ఇక్కడ చూడండి ఎలా పౌడర్ గా రావాలి. తర్వాత అంతా వెల్లుల్లి కూడా వేసుకొని మళ్ళీ మిక్సీకి పెట్టేశాను అనమాట. కొంచెం ఆల్రెడీ తీసేసానండి, మిక్సీ చేసిన చికెన్ పీసెస్ కి మెత్తగా అయినది పక్కకు తీసి మళ్ళీ ఇంకొంచెంలో వెల్లిపాయలు వేసి మిక్సీకి వేసి కలిపాను అనమాట. సో ఇలా మొత్తం ఆ మిశ్రమాన్ని దీన్ని కలపాలన్నమాట. ఆల్రెడీ మనం మసాలా చేసుకున్నాం కదా, ఇది కొంచెం వేడిగా ఉంది అనేసి నేను చేతితో కాకుండా గంటతో కలిపాను. బట్ చేతితో కలిపితే ఇంకొంచెం బాగా మిక్స్ అవుతుంది. ఇక్కడ ఒక 4 వెల్లుల్లి రెబ్బల్ని తాలింపు పెడతామండి. అది కూడా తాలింపు వేస్తే ఇంకా ఇస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట ఈ పొడి. అంతే అండి. సో చూసారు కదా, ఇలా మనం చికెన్ పౌడర్ అంటే పొడిని చేసి పెట్టచ్చు అనమాట. ఇది ఒక 1 మంత్ వరకు ఉంటుందండి. యాక్చువల్ గా ఇంకా బాగా తినే వాళ్ళైతే 2-3 డేసెస్ లో అయిపోగొట్టేస్తారు. ఫ్యామిలీ అయితే, సింగిల్ గా ఉండే వాళ్ళైతే 1 వీక్ లో అయిపోతుందండి. సో ఇలా మనం పిల్లలకి చేసి పెట్టి వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. ఇంకా నెక్స్ట్ ఇంకో పికిల్ అని చెప్పాను కదా, దానికోసం ఇక్కడ మళ్ళీ పీసెస్ అంతా రెడీ చేసేసి పెట్టాను. పికిల్ కి సెపరేట్ గా పీసెస్ పసుపు ఉప్పు వేసి కలిపి పెట్టానండి. అంతే, ఇది ఇలా కలిపి అల్లం పేస్ట్ అలాంటివి ఏం లేదండి, ఓన్లీ పసుపు ఉప్పు అనమాట. ఇలా వీటిని ఫ్రై చేసుకుంటూ పికిల్ తయారు చేయాలన్నమాట. అదండి, ఆయిల్లో బాగా వేగాలన్నమాట అండి ఈ చికెన్. ఇవి కూడా మరీ
ఫుల్ డ్రై అవ్వకూడదండి, కొంచెం లైట్ గా ఉండాలి. ఎందుకంటే పికిల్ ఊరుతుంది కాబట్టి మనకి కొద్ది రోజులైనాక మొక్క అనేది గట్టిగా అవుతుంది. అలా గట్టిగా ఉండకుండా ఉండడానికి కాస్త చూసుకొని ఇది ఫ్రై చేయాలండి. చూడండి, ఇలా ఫ్రై చేయాలన్నమాట. అంత డ్రైగా కాకుండా అంత మెత్తగా కాకుండా చూసుకొని డ్రై చేయాలి. ఆల్రెడీ దీనికి మసాలా నేను మిక్సీకి వేసి పెట్టేసానండి. సో అది రెడీగా ఉంది. సో చూడండి, ఈ రోజంతా అయితే నేను చాలా కష్టపడ్డాను ఇవన్నీ చేసే వరకు. నాకైతే దేవుడు కనిపిస్తున్నాడు. బట్ అయినా పిల్లల కోసం మనకు తప్పదండి. పిల్లల ఇష్టమే మన ఇష్టం కదా. సో మా అబ్బాయి అడిగాడు కాబట్టి నేనైతే ఈరోజు బాగా పని పట్టుకొని మరి కుకింగ్ కి ఈరోజు దిగాను అనమాట. అల్లం పేస్ట్, ఇంట్లో నూరిన అల్లం పేస్ట్ అయితే పికిల్ కి చాలా బాగుంటుంది. నేను ఇక్కడ 1.5 స్పూన్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్. ఇప్పుడు ఆయిల్లో అవి ఆల్రెడీ కాగాయి కదండి, చికెన్ ఫ్రై అయ్యాయి కదా, దాంట్లోనే ఈ అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనము మిక్స్ చేద్దాం. అది కొంచెం సిమ్ లోనే పెట్టి చేసుకోవడం బెటర్ అండి, మాడకుండా ఉండాలి అల్లం పేస్ట్. సో పచ్చివాసన పోయేంత వరకు కలుపుతాము. ఇలా అయిందండి. చూడండి, ఆల్రెడీ అంతా ఆయిల్ అనేది పక్కకు వచ్చేస్తుంది. అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయిందండి. ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేయాలన్నమాట. చూసారా, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి. సో ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, మీ వలన నాకైతే సక్సెస్ అనేది చాలా త్వరగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంకొన్ని రోజుల్లో కొన్ని మంచి న్యూస్, గుడ్ న్యూస్ మీకు చెప్పబోతున్నాను. సో ఇదండి, ఇలా మనం చేసుకున్న మసాలా. స్టవ్ ఆఫ్ చేసి ఈ మసాలా వేసేసాక, మసాలా వేసాక తర్వాత 1.5 స్పూన్ ఉప్పు అండ్ కారము 3 స్పూన్స్ వేసుకున్నామండి. పికిల్ కాబట్టి ఎక్కువనే పడుతుంది కారం. సో మీరు కూడా మీకు టేస్ట్ తగ్గట్టు చూసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ 3 స్పూన్స్ కారం అయితే వేసుకున్నాను. ఇవన్నీ స్టవ్ ఆఫ్ చేసాకనే వేయాలండి, కారం, ఉప్పు, మసాలా ఇదంతా మిక్స్ చేసేయాలి. ఇలా మిక్స్ చేసి కాసేపు పక్కకు పెట్టేద్దామండి. మిక్స్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని మనం కాసేపు ఆరనివ్వాలన్నమాట. ఇది అలా పక్కకు పెట్టేస్తే చల్లగా అవ్వాలన్నమాట. ఇంకా దీంట్లో మనం నిమ్మరసం వేయాలండి. ఆ నిమ్మరసం వేయడానికి కాసేపు చల్లార్చనివ్వాలి. చూసారా, చూడండి నా చికెన్ పికిల్ ఎలా ఉందో. మీరు కూడా ఇది ట్రై చేసి చెప్పండి. నిమ్మకాయ నేను ఇక్కడ 3 తీసుకున్నానండి. కొంచెం పులుపు ఉంటేనే బాగుంటుంది. సో 3 నిమ్మకాయలు తీసుకొని పిండి పక్కకు పెట్టేసి వేసి కలిపేసానండి. చల్లార్చినాకనే నిమ్మకాయ పిండి వేయాలన్నమాట. సో అలా కాకుండా ముందే వేసామనుకోండి వేడిలో, చేదు అవుతుంది అనమాట పికిల్. సో ఈ చల్లారిన చికెన్ లోనే మనం నిమ్మకాయ అనేది వేయాలి. సో ఇలా టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుందండి. నాకైతే టేస్ట్ చాలా చాలా బాగా నచ్చింది. బట్ పికిల్స్ అనేది కొంచెం హెల్త్ కి అంత మంచిది కాదు అంటారు. బట్ ఎప్పుడో ఒకసారి తినడంలో తప్పేం కాదు. లిమిటెడ్ గా తిన్నా ఏది ప్రాబ్లం ఉండదండి. ఏదైనా అతివృష్టి అనావృష్టి లాగా ఉండకుండా లిమిటెడ్ గా కొంతనే తినుకుంటూ ఉంటే ఏం కాదు. ఇంట్లో చేసినది మరి ఏం కాదు కాబట్టి అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టుకోవడంలో తప్పేం లేదు. ఇది కూడా మా పిల్లడికి హాస్టల్ కి పంపిస్తున్నారు. బట్ ఇది ఎంతవరకు వాడికి వస్తుంది ఫ్రెండ్స్ షేర్ చేసుకోవాల్సిందే కదండి. మేబీ ఒక 2-3 డేస్ వస్తుందండి అంతే. సో హోమ్ సిక్ ఉండకుండా పిల్లలకి ఇలా అన్ని చేసి పెడుతూ ఉంటే చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి చూసినందుకు. నా ఛానల్ ని సపోర్ట్ చేసినందుకు